తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ సమ్మర్ సీజన్లో కాస్తంత ఇబ్బంది. ఎందుకంటే భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనంలోకి వెళ్ళే వాళ్ళకి 32 గంటలు 36 గంటలు ఇలా టైం పడుతుంది. అయితే డబ్బులున్న వాళ్ళు చాలామంది విఐపి బ్రేక్ దర్శనాలకు వెళ్తూ ఉంటారు. విఐపీలు వీళ్ళందరూ కూడా. అయితే ఇందులో ఎక్కువ మంది సిఫార్సు లేఖలు లేని వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ. సుమారు 10,500 ఎంతో వాళ్ళు డొనేట్ చేయాలి శ్రీవాణి ట్రస్ట్కి. అది ఒక మనిషికి. అయితే అది కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో దాంతో ఆ విఐపి బ్రేక్ దర్శనం శ్రీవాణి ద్వారా దొరకని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము అని చెప్తుంది టీటీడీ. అది ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్. ఇది వాస్తవానికి ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఇప్పుడు మార్పులు చేర్పులు చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ స్కీము ద్వారా ఎలాగా బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనేది కనుక ఆలోచిస్తే ఇది కొత్త దోపిడీకి తెరతీసిందా టీటీడీ అన్నట్టుగా విమర్శల పాలవుతుంది. ఎందుకు అంటే మామూలుగా మనిషికి 10,000 11,000 అవుతుంది శ్రీవాణి ద్వారా వెళ్తే. కానీ ఈ వెంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కి అనుబంధంగా ఉంది. అయితే ఈ పథకం ఆల్రెడీ 2022లోనే అందుబాటులో ఉందట. అయితే ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా భక్తులు తిరుమలలోని ఆర్సీసీ రెస్ట్ హౌస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ విరాళం ముందు రోజు వెళ్ళి అక్కడ విరాళం ఇచ్చేస్తే నెక్స్ట్ డే శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనానికి ముందు అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే ముందు విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు అనేది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేరుగా అక్కడికి వెళ్ళి ముందు రోజు డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. అది ఎంత ఇవ్వాలి అంటే ఇక్కడ ₹1,00,000 విరాళం ఇవ్వాలట. ₹1,00,000 విరాళం ఇస్తే ఈ శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్కి ₹1,00,000 విరాళం ఇస్తే 5గురికి దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. దాంతోపాటు వాళ్ళకి వసతి కల్పిస్తారు. 5 లడ్డూలు కూడా ఇస్తారట. అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక 5గురు దర్శనం చేసుకుంటే మహా అయితే ఒక 50,000 60,000 అవుతుంది. ఇప్పుడు అదే 5గురు ఈ ట్రస్ట్ ద్వారా వెంకటేశ్వర ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా చేసుకుంటే ₹1,00,000 అవుతుంది. అంటే డబుల్ అవుతుంది. అంటే క్రమక్రమంగా విఐపి బ్రేక్ దర్శనం రేటు పెంచేస్తున్నారు. ఇది డైరెక్ట్గా చెప్పకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకోలేని వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము అంటున్నారు. ఆ శ్రీవాణి దర్శనం టికెట్లే కొన్ని పెంచచ్చు కదా. ఇప్పుడు ఆ ₹10,000 ₹11,000 తీసుకుంటున్న శ్రీవాణి దర్శనం టికెట్లు ఇప్పుడు 700 ఎన్నో ఇస్తున్నారు. అవి పెంచచ్చు కదా. అవి పెంచకుండా ఈ స్కీమ్ ద్వారా ₹1,00,000 కట్టండి. ఎక్కడికైనా అదే క్యూ లైన్లో అదే విఐపి బ్రేక్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. దానికి ఇంకా కోట భక్తుల రద్దీని తగ్గించడానికే కదా అవి లిమిటెడ్ చేశారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్. ఇప్పుడు ఇంకో ట్రస్ట్ ద్వారా టికెట్ పెట్టి దీనికి 5గురికి ₹1,00,000 కట్టండి అంటే స్వామివారి దర్శనాన్ని మరింత ఖరీదు చేసేస్తున్నారు. అంటే ఇంకా నేరుగా బ్రేక్ దర్శనం చేసుకోవాలంటే ఇంకా మరీ ఇంకా డబ్బున్న సంపన్నులే తప్ప సాధారణ వ్యక్తులకు అందుబాటులో లేకుండా చేసేస్తున్నారా ఈ కొత్త స్కీములతో? లేదు ఇది ఒక వెసులుబాటు అనుకోవాలా అనేది ఇంకా భక్తుల ఇష్టం.